జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ పరిధిలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. మరో దొంగ పరారీలో ఉన్నాడని డీఎస్పీ మొగలయ్య తెలిపారు. వీరి వద్ద నుండి 5.5 తులాల బంగారం, 1,20,000 నగదు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండల కేంద్రంలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. భవానీ మాత ఆలయం సమీపంలోని మురుగు కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువుని కవర్లో చుట్టి వదిలి వెళ్లారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా వనపర్తి వ్యవసాయ మార్కెట్లో ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి వడ్లు, మొక్కజొన్న తడిసిపోయాయి. గత వారం రోజులుగా మొక్కజొన్నకు ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర ఇస్తూ దోచుకుంటుండడం, మార్కెట్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అమ్మకుండా మార్కెట్లోనే కుప్పలుగా పోశారు. మరోవైపు వరిధాన్యం కోతలు మొదలు కావడంతో రైతులు వడ్లను మార్కెట్కు తీసుకొచ్చారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్